నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. చాలామంది వీడియోలు చూస్తూ మంచి మంచి కమెంట్లు పెడుతూ మేము మారుతున్నామని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ చేంజ్ అవ్వాలి. ఏ డౌట్ వచ్చినా మీకు లైఫ్లో నా ఏదో ఒక ఎపిసోడ్ మీ డౌట్కి ఆన్సర్ ఉంటుంది. సో గో బ్యాక్ అండ్ సీ, వాచ్ చేయండి. ఒకటికి రెండు సార్లు కొన్ని చోట్ల లింక్ అవుతాయి. ఇందులో ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను చెప్పిన లాజిక్ని ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో వాడుతుంటారు. దానివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అంటే నేను ధైర్యంగా ఉండండి అని చెప్పాను అనుకో, తప్పు పని చేయడంలో ధైర్యంగా ఉండద్దు. సో ఏది ఎక్కడ వాడుకోవాలో అన్నదే విజ్ఞత. ఓకే, ఎప్పుడైనా సరే మీరు నా వీడియోనే కాదు, ఎవరి వీడియో చూసినా, ఎంత గొప్ప ప్రవచనకారుల వీడియోలు చూసినా, సైన్స్ వీడియోలు చూసినా, సోషల్ వీడియోలు చూసినా, ఎకనామిక్ వీడియోలు చూసినా, ఏది చూసినా దీన్ని ఈ పొజిషన్లో కరెక్ట్గా వాడచ్చా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన మైండ్ పర్సీవ్ చేసే విధానాన్ని మార్చేస్తుంది. ఒక మేఘాన్ని చూస్తూ ఇది ఏనుగులా ఉంది చూడు అని చెప్పాను అనుకోండి, మీ మైండ్ దాన్ని ఏనుగు తలకాయలాగా తయారు చేసేస్తుంది. ఎందుకు అంటే యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్రెడిక్టింగ్. ఆ పర్సెప్షన్లో బ్రతుకుతూ ఉంటుంది మైండ్. సో అందుకని నా వీడియోలు చూసినప్పుడు ఇది నా జీవితంలోకి అప్లై అవుతుందా లేదా అని అప్లై చేసుకుని చూసుకోవాలి. నేను మొగుళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అని చెప్పాను అనుకోండి, అంటే దాని అర్థం ఆడవాళ్ళందరూ ఆర్ ఉమెన్ భార్యలందరూ చెడ్డవాళ్ళు అని కాదు. సో అలాగా ప్రతి దానికి ఒక నెరేటివ్ యాడ్ చేసి ఈ రోజుల్లో మనని కన్ఫ్యూజన్ దారి పట్టిస్తున్నారు. సో ఎప్పుడైనా నా వీడియోలు చూస్తుంటే ఈ డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే లాజిక్ మీకు అప్లై కావచ్చు కాకపోవచ్చు. సో తీసుకుని ఆ లాజిక్ను ఒక 4-5 సార్లు అనుకుని ఇది నేను నా జీవితంలో అప్లై చెయ్యనా అని చూసుకోండి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటి కన్ఫ్యూజన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన జీవితంలో తప్పుదారి పట్టిపోవడానికి ఆర్ రాంగ్ ట్రాక్ ఎక్కిపోవడానికి గల కారణము ఏ సీన్లో ఏది వాడుకోవాలో తెలియక. ఓకే, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఫిలాసఫీ వాడాలో తెలియక ఫిలాసఫీని అంతా నాశనము చేసేసుకుంటూ మన బ్రెయిన్ మనతో ఆడుకుంటూ ఉంటుంది. అది ఈరోజు మాట్లాడుకుంటున్నాం, ద ఫిలాసాఫికల్ కన్ఫ్యూజన్. ఈ ఫిలాసాఫికల్ కన్ఫ్యూజన్ ఏంటంటే, అందరూ ఎలాగో చనిపోయే వాళ్ళమే కదండి, ఏం చేస్తే ఏముంది అనేది ఫిలాసాఫికల్ కన్ఫ్యూజన్. అందరూ ఎలాగో చనిపోయేవాళ్ళం కదా అని ఇప్పటికిప్పుడు చచ్చిపోకూడదు, అది లాజిక్. ఓకే, అలాగా మన జీవితంలో మనకు ఏదైనా లాజిక్ వింటున్నప్పుడు ఇది ఇప్పుడు ఈ క్షణాన నాకు అప్లై అవుతుందా లేదా చూసుకోవాలి. దీన్నే మనము కొన్ని సందర్భాలలో లాజికల్ ఫ్యాలసీస్ అంటాం. ఓకే, ఎక్కడ ఏ లాజిక్ పనిచేస్తుందో తెలిసిన వాడు తెలివైన వాడు. ఎక్కడ ఏ లాజిక్ పని చెయ్యదో ఆ లాజిక్నే అప్లై చేసేవాడు తెలివి తక్కువవాడు. ఒకతను జనాల్ని చంపితే, ఇంతమందిని బాంబ్ బ్లాస్ట్లో చంపేస్తే నువ్వు ఎక్కడో స్వర్గానికి వెళ్తావురా అని చెప్పారు నువ్వు ఎవరైనా, అదేంటి అట్లా అవుతుంది, ఇక్కడ వీళ్ళందరినీ చంపేస్తే నేను స్వర్గానికి ఎందుకు వెళ్తాను అని కామన్ సెన్స్ కూడా లేకుండా పనిచేస్తారు చూసారా. అలాంటి వాళ్ళు లాజికల్గా అర్థం కాక రాంగ్ ట్రాక్ పడుతుంటారు. జీవితంలో మీరు కూడా మీ పిల్లలు కూడా ఇలాంటి ఇల్లాజికల్ లాజిక్స్లో పడిపోయి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా అలాంటి కన్ఫ్యూజ్ అయితే ఒక్క స్టెప్ వెనక్కి వేయాలి అండ్ ఆలోచించుకోవాలి. ఏంటి ఈ కులమతాలు, కాస్ట్, లేకపోతే డబ్బున్నోడు లేనోడు, లేకపోతే ఈ గవర్నమెంట్ అంతా ఇంతే, ఇలాంటివి ఏవైతే లాజికల్ మీ మైండ్లో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నింపేసి ఉన్నారో వాటిని ఒక్కడుగు వెనక్కి వచ్చి ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడు అందరూ సమానంగా ఈక్వల్గా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్గా మీకు కనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడు ఈ లాజిక్స్ మనని చంపేస్తూ ఉంటాయి, టార్చర్ పెడుతూ ఉంటాయి. ఈ మధ్య ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. తనకి ఓసిడి అనే ప్రాబ్లం ఉంది. ఆ ఓసిడి వల్ల ఏమవుతుందంటే, ఏది దేవుడి గురించి ఆలోచిస్తే ఆ దేవుడు నేను వెళ్ళి అక్కడ గుంజీలు తీయాలి అనే మొక్కు వచ్చేస్తుంది. ఇలా మొక్కులకి సంబంధించి ఆర్ ఏదైనా ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చి అక్కడంతా వైరస్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, అంతా గలీజ్ అయిపోయింది, మళ్ళీ చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా ఓసిడి టైప్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో లైక్ దేవుడికి నేను మొక్కుకున్నానండి, ఆ మొక్కు తీర్చలేక దేవుడు నా మీద పగబట్టాడు ఆర్ దేవుడు ఇలాంటి ప్రాబ్లం కాజ్ చేస్తున్నాడు. అసలు పగబడితే దేవుడు ఎలా అవుతాడు అన్నదే లాజిక్, చిన్న లాజిక్.
కావాలని స్ట్రాటజీ వేసి దేవుణ్ణి వాడుకున్నట్టు దేవుడు మీరు ఇది చూసావు గుండు కొట్టించుకోలేదు అందుకని వీడి మీద పగబట్టాలి అని దేవుడు ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇలా ఊహించుకుంటారు కొంతమంది. అలా కాదు, కావాలని తెలిసిన ఒక మొక్కు పెట్టుకుని నేను ప్లాన్ చేసి ఓ దేవుడా నాకు ఇది జరిగితే నేను నీకు గుండు కొట్టించుకుంటాను లేకపోతే 116 వేస్తాను అని ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు గుర్తుకొచ్చినా నేనేం ఫాలో గాను దేవుడు లేడు ఏం లేదని అప్పుడంటే అది దేవుడికి అన్యాయం చేసినట్టు. ఊరికే వెళుతూ చూస్తూ దేవుడిని చూశాను కాబట్టి నేను మొక్కులు తీర్చేసుకోవాలి అనడం మీ లాజిక్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. సో అందుకని అలా పగబట్టేవాడు దేవుడు కాదు. అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. దాంతోపాటు ఎప్పుడైనా సరే ఎవరైనా మీకు ఫుడ్ విషయంలో చపాతీలు తినాలి రైస్ తినద్దు అన్నాడు అనుకోండి, అదేంటది ఒక మొత్తం కమ్యూనిటీ అంతా ఒక జనరేషన్ అంతా రైస్ తిని బతికారే, ఆనందంగా ఆరోగ్యంగానే బతికారే చాలామంది అనేది మీరు లాజిక్ ముందుకు రావాలి. ఎవరైనా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలి అని చెప్పారనుకోండి, ఒక్క నిమిషం మాకు ఇంతకుముందు ఎవరు ఆర్గానిక్ తినలేదే, వాళ్ళు 60, 70, 80 సంవత్సరాలు బాగానే బతికారే అని ఆలోచించాలి. మన చుట్టూ చూడాలి, ఎవరైనా 80 years వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమి ఆర్గానిక్ అనేది తినలేదే అని మొదలు పెట్టాలి. సో అలా మీరు లాజిక్ అడుగు ముందుకు వేయాలి. అలా అని కెమికల్ ఫుడ్ తినేమని కాదు, ఒకేసారి మారిపోయి ఆర్గానిక్ తింటే బతికేస్తారని కూడా కాదు. ఓవరాల్ మార్పులు చేసుకోవడమే లాజికల్గా మనం బ్రతకడం. ఇది అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మిమ్మల్ని లైఫ్లో కన్ఫ్యూజ్ చేసి తిప్పేస్తారు. ఈ మధ్య ఒక అతన్ని చూశాను, సార్ ప్లాస్టిక్లో తింటే క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్లో తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది, ఆ ప్లాస్టిక్లో తాగేస్తే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి ఎక్కడ ప్లాస్టిక్ కనిపిస్తే చాలా ఫోబియా అయిపోతాడు. నేనేమంటానంటే నిజంగా కూడా ప్లాస్టిక్ గురించి తెలుసుకోవాలి. అన్ని ప్లాస్టిక్లు కాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు, అందులోనూ ఎండలో పెట్టిన ప్లాస్టిక్లోను, అందులోనూ వేడిగా ప్లాస్టిక్ల్లో వాడితేను అలాంటప్పుడు సీప్ అయ్యే ఛాన్సెస్, పారాబెన్స్ వచ్చే ఛాన్సెస్, అట్లాగా బీపీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఇలాంటివి ఉంటాయి. కానీ అన్ని ప్లాస్టిక్లో తినగానే క్యాన్సర్. దెర్ ఈజ్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, అంటే ఫుడ్ ఆ వేడిని తట్టుకునే గల ప్లాస్టిక్ ఉంటాయి. అందుకని అన్నీ ఒకసారి అట్లా బయట వినేసేసి కంక్లూజన్కి వచ్చేది. ఒక అతను ఇట్లాగే పిల్లలని స్కూల్ వ్యాన్లో పంపిస్తే ఏదో జరుగుతుంది, వాళ్ళంతా చాలా ఏదో చేసేస్తారు అని చెప్పి స్కూల్ వ్యాన్లో పంపడం భయపడతాడు. పాయింట్ ఏంటంటే స్కూల్ వ్యాన్లో వెళ్ళిన వాళ్ళందరూ ఏమీ అన్యాయం అయిపోరు. అట్ ద సేమ్ టైం కొద్దిగా లాజికల్ యాడ్ చేయాలి. అందుకని నా బుక్ ద బ్యాలెన్స్లో రాశాను, జీవితం అనేది ఒక థిన్ గీత మీద నడుస్తూ ఉంటుంది. దట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మైండ్ పిచ్చిగా మారుతుంది అని నేను చెప్తున్నాను కదా. దేవుణ్ణి మూఢంగా నమ్మే వాళ్ళు ఎలా ఉంటారో, సైన్స్ని నమ్మి ఆర్ మెడికల్ ఫీల్డ్ని నమ్మి ఒక ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని మల్టీవిటమిన్లు ట్రై చేస్తూ ఉంటారు. ఈ మల్టీవిటమిన్ వేసుకుంటే బలం వస్తుంది కదండి, ఈ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే బలం వస్తుంది కదండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి, ఇది అమెరికా నుంచి వచ్చింది, బాగా కాస్ట్లీ మెడిసిన్, బాగా బలం ఇస్తుందంట అని చెప్పి. అది కూడా మూఢత్వమే. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే బలం వస్తే నీ దాకా రాణిస్తారా ట్యాబ్లెట్ని కదా. సో పాయింట్ ఏంటంటే మన జీవితంలో ఏది ఉన్నా ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చుకోండి, ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళండి. ప్రతిదానికి అటు ఇటు వంగిపోవద్దు, ఒక బ్యాలెన్స్ తీసుకురండి, జీవితం నిజంగా బాగుంటుంది. ఒకవేళ మీకు ఏదైనా సిచ్యువేషన్లో బాగా ఇంట్రీగింగ్గా బాగా మైండ్ ఒత్తేసినట్టు అనిపిస్తే బ్రేక్ తీసుకుని ఇంత ఎందుకు బాధపడుతున్నాను మైండ్లో అని అడగండి. అప్పుడు మీకు నిజంగా తెలుస్తుంది దట్ మీ మైండ్లోనే లాజిక్స్ వల్ల కొట్లాడుకుంటుంది మీ మైండ్. ఈ లాజిక్ అడ్డుపడి మీ మైండ్ ప్రెషర్కి గురి అవుతుంది. అంత సీన్ లేదు, రిలాక్స్ అండ్ కామ్ డౌన్. ఈ మధ్య ఒక అతను ఈ ఉమెన్ అంతా, ఆడవాళ్ళంతా బాగా బ్యాడ్ అయిపోయారండి, అసలు మీరు అసలు ఇన్స్టాగ్రామ్ చూస్తారా, ఎంత బ్యాడ్ అయిపోయారో అని. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒక ఇన్స్టాగ్రామ్లో నువ్వు కొంతమందిని ఫాలో అవుతున్నావో, నువ్వు కొన్ని సీన్లు చూసినందువల్ల ఆడవాళ్ళంతా అని ఎప్పుడు పెట్టకూడదు. అలా అని ఒకసారి జైలుకి వెళ్ళి అందులో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, సో మగవాళ్ళంతా ఖైదీలు అని అనుకోకూడదు. పాయింట్ ఏంటంటే ఈ రెండిటికి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఎప్పుడూ నిరంతరంగా యూనివర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మధ్యలో న్యూక్లియస్ ఉండి బయట ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది కదా. ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో తిరగడానికి గల కారణం అటు సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపీటల్ ఫోర్సెస్ బ్యాలెన్స్లో ఉండడమే.
జీవితంలో ప్రతిదీ కూడా ఒక బ్యాలెన్స్లో నడుస్తూ ఉంటుంది. సో నీకు నచ్చిన లాజిక్ నచ్చిన చోట పెట్టేసుకుని ఆ లాజిక్ కరెక్ట్ అనుకోవద్దు. ఎవరైనా వీడియో చూస్తే మీ లిస్ట్ ఆఫ్ లాజిక్స్ రాసుకోండి. నేను దేనికి దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇది నిజమా, నా పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తున్నానా, బాగుపడాలంటే చదవాలరా కష్టపడాలరా అని ప్రెషర్ పెడుతున్నానా, పోనీ అలా అని వదిలేసి జీవితంలో మార్కులు ఇంపార్టెంట్ కాదురా నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేమైనా ఉల్టా చెప్తున్నానా, రెండిటికి మధ్యలో తీసుకెళ్తున్నానా, అటు నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇటు మార్క్స్ ఇంపార్టెంట్, రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి, అటు చదువు ఇంపార్టెంట్ ఇటు ఆట ఇంపార్టెంట్, రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి అని నేర్పిస్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. సో నేను చెప్పింది ఆలోచిస్తారని జీవితాన్ని బ్యాలెన్స్ స్ట్రీమ్స్ ఇటు టూ మచ్గా ఇటు టూ లెస్గా బతకూడదు. మధ్య దారిలో వెళ్తే ఎప్పుడు సేఫ్, ఎప్పుడు హ్యాపీ అండ్ బోత్ ఎంజాయ్ చేసినట్టు, బోత్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతారు. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.